ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా ఆదివారం తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో పీఎం పర్యటన అభివృద్ధి, రాజకీయ పరంగాను ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల నేపథ్యంలో ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ నుంచి మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో పీఎం హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో మోదీ టీడీపీ, జనసేనల అధినేతలు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ కానుండడం మరింత ఆసక్తిని పెంచుతోంది. కమలనాథులు పీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేపట్టారు. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా నేడు తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జాతికి అంకితం చేసేన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో పీఎం పర్యటన అభివృద్ధి, రాజకీయ పరంగాను ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల నేపథ్యంలో ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో పీఎం హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో మోదీ టీడీపీ, జనసేనల అధినేతలు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో భేటీ కానుండడం మరింత ఆసక్తిని పెంచుతోంది. కమలనాథులు పీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బహిరంగ సభకు భారీ జనసమీకరణ చేపట్టారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ చిరంజీవి, నేడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటు కర్ణాటక అదేవిధంగా తెలంగాణలో పర్యటించనున్నారు. కర్ణాటక బెంగళూరులో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే తర్వాత తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుంటారు. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. ముఖ్యంగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తుండడంతో ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా మోడీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా మోడీకి ఘన స్వాగతం తెలుపనున్నారు. ఇక బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు మోడీ చేరుకుంటారు. తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెచ్ఐసిసికి హైటెక్ సిటీలో ఉన్న హెచ్ఐసిసి చేరుకొని అక్కడ వర్చువల్ గా అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, కొత్త రైల్వే లైన్లు, ఇండస్ట్రియల్ పార్కులకు ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. ముఖ్యంగా జాతీయ రహదారులైన గూడేబెల్లు, మహబూబ్నగర్ జిల్లాలో నాగ్పూర్ రోడ్ కి వెళ్తుండేది. తెలంగాణకి నాగ్పూర్ కనెక్షన్ ఉన్న ఈ రూట్ లో 4 లేన్ల విస్తరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. దాదాపు 3,175 కోట్లతోటి ఈ ప్రాజెక్టు కేంద్రం చేపట్టింది. ఇక దీంతో పాటు సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్ లో ఏర్పాటయ్యే ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ సిటీకి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. దాదాపు 2,360 కోట్లతోటి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ని కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇక గత ప్రభుత్వ హయాంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2017లో వరంగల్ వేదికగా మెగా టెక్స్టైల్ పార్క్ ను గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఇక దాన్ని పార్క్ ని అప్గ్రేడ్ చేస్తూ ఇంకా కొంత అభివృద్ధి చేస్తూ కేంద్రం దాన్ని పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ లోకి తీసుకుంది. అంటే దేశవ్యాప్తంగా ఒక 7 టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తే అందులో ఈ వరంగల్లో ఉన్న టెక్స్టైల్ పార్క్ ను కూడా కేంద్రం దాంట్లో ఆ పథకంలోకి చేర్చి దాన్ని అప్గ్రేడ్ చేసింది. దాదాపు 695 కోట్లతోటి
ఈ మెగా టెక్స్టైల్ పార్క్ ను ఈ రోజు ప్రధానమంత్రి వర్చువల్ గా హైటెక్ సిటీ నోవాటెల్ వేదికగా ప్రారంభిస్తున్నారు. దాదాపు 695 కోట్లతోటి ఈ మెగా టెక్స్టైల్ పార్క్ అప్గ్రేడేషన్ పనులు అనేటివి పూర్తయ్యాయి. ఇక్కడ ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి వచ్చి ఎంఓఏలు కుదుర్చుకొని వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇక ఎప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ కోసం పర్యటన ఉన్నదంటే చాలు ప్రధానంగా రైల్వేల అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నాయి. ఈసారి కూడా కాజీపేట విజయవాడ రూట్ లో 118 కిలోమీటర్ల మేర ఏర్పాటైన ఒక 3వ రైల్వే లైన్ ఈ రూట్ సాధారణంగా బిజీగా ఉంటుంది. కాజీపేట విజయవాడ రూట్ అనేది ఈ రూట్ లో 3వ రైల్వే లైన్ ను ఏర్పాటు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఈ రోజు ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 1250 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ ని కేంద్రం చేపట్టింది. ఇక 300 కోట్లతోటి 21 కిలోమీటర్ల మేర కాజీపేట రూట్ లో ఒక రైల్వే అండర్ పాస్ ను అదేవిధంగా బైపాస్ లైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని కూడా ఈ రోజు ప్రారంభిస్తున్నారు. ఇక ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్ లో ఏర్పాటైన ఇండియన్ ఆయిల్ ఒక టెర్మినల్ ని పెట్రోలియం సంబంధించిన ఒక టెర్మినల్ ని కూడా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఇక ఇవి ప్రధానమంత్రి ఈ రోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనకు సంబంధించిన పూర్తి సమాచారం. ముఖ్యంగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. దీన్ని విజయవంతం చేయాలని కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది. చిరంజీవి. రైట్ విశాల్, థ్యాంక్ యూ.